లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చంద్రబాబుపై క్రిమినల్ కేసా? మండిపడ్డ హైకోర్టు. ఇంతకీ అసలు క్రిమినల్ కేసులు అంటే ఏంటి, ఎప్పుడు నమోదు చేస్తారు, ఏ పర్పస్లో నమోదు చేస్తారు అండి? పైగా క్రిమినల్ కేసులు అంటే ఏదైనా క్రైమ్, నేరం చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని అంశాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జీవో పాస్ చేస్తే దానిని ఒక క్రైమ్ లాగా క్రిమినల్ కేసు నమోదు చేశారు అని అంటే మరి ఆ రాజకీయ ఒత్తిడులు ఏ రకంగా ఉన్నాయి, ఏం చేశారు, ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తా. ఇక విషయానికి వచ్చేసరికి ఈ అమరావతికి సంబంధించిన ప్రాంతంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా అమరావతి రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జీవో జారీ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది అప్పట్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రి నారాయణ. సో జారీ చేస్తే దానిపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారని చెప్పేసి సిఐడిని, ఈ కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు అంటే ఎవరు నమోదు చేస్తారు? సిఐడిని మామూలుగా కాదు, చాలా ఘాటుగా ప్రశ్నించింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అర్హత సిఐడికి ఎక్కడుందని నిలదీసింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? సిఐడి అంటే మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ. కేంద్రంలో సిబిఐ ఎలాగో రాష్ట్రంలో సిఐడి ఎలాగా. మరి అటువంటిది సిఐడి కోర్టు ద్వారా అసలు మీకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అర్హత ఎక్కడుంది అని చెప్పించుకునే దౌర్భాగ్య స్థితికి ఎందుకు దిగజారిపోయారు? సో జీవోకు క్రిమినల్ చర్యని ఎలా ఆపాదిస్తారు అని తీవ్ర జీవో కదా, జీవోకి క్రిమినల్ కేసు ఏంటండి? అసలు ఏం జరిగింది గత ప్రభుత్వ హయాంలో? అదే ఇక్కడ కోర్టు అడుగుతూ ఉంది. జీవోకు క్రిమినల్ చర్యను ఎలా ఆపాదిస్తారని తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటుగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ఎవరు, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే, అదే మామూలుగా అంటూ ఉంటారు కదా పేర్లు, మనం ఇన్ని వదిలే కానీ, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయన ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదుకు సిఐడి డీజీ ఎలా ఆదేశిస్తారు? పైగా సిఐడి డీజీనే ఆదేశించాడు ఏకంగా కేసు నమోదు చేయమని. కేసు నమోదుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. సిఐడి అప్పటి అదనపు డీజీ ఎవరని ఆరాధించింది. ఎందుకంటే ఆ డీజీనే కదా చెప్పింది ఇప్పుడు ఇమీడియట్గా కేసు నమోదు చేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. ఇంతకీ ఎవరా క్యాండిడేట్ అని చెప్పేసి కోర్టు అడిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేస్తే సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలకు ఎందుకు ఆదేశాలు ఇవ్వకూడదో చెప్పాలంది. చెప్పండి, ఇప్పుడు వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే దానికి ఒక రీజన్ చెప్పండి. మేము ఎందుకు తీసుకోకూడదని చెప్పి కోర్టు ప్రశ్నించింది. జీవోపై అభ్యంతరం ఉంటే రాజ్యాంగబద్ధమైన కోర్టుల్లో వాటిని సవాలు చేయాలే తప్ప క్రిమినల్ కేసు నమోదు చేయడం ఏంటని మండిపడింది. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిపై కేసులు నమోదు చేయడంలో అనుసరించిన విధానాలు ఏంటి, ఏ ప్రాతిపదికన కేసు నమోదు చేశారు తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని చెప్పేసి సిఐడి తరఫున వాదిస్తారు కదా న్యాయవాది, ఆయనకి ఆదేశాలు జారీ చేశారు. సో దీన్ని ఆ విచారణని బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి పోలీసులు అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు మరియు మాజీ మంత్రి నారాయణపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని వారిరువురు హైకోర్టులో అప్పట్లో వేరువేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఎవరు? మాజీ మంత్రి నారాయణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా వాళ్ళు పిటిషన్లు దాఖలు చేసి కొట్టామని. 2021 మార్చి 19న వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సిఐడి నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది, స్టే ఇచ్చింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తుది విచారణ జరుపుతుందంట. మంగళవారం నిన్న జరిగిన విచారణలో సీఎం చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా చెప్పడం జరిగింది, వాదనలు వినిపించడం జరిగింది. అలాగే సిఐడి తరపున పాణిని, సోమయాజీ వాదనలు వినిపించారంట. మరి వైసీపీ అప్పటి ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. మరి దీనికి పొన్నవాళ్ళని ఎందుకు పెట్టలేదో? మధ్యవర్తుల సహాయంతో కొందరు స్థిరాస్తి
వ్యాపారులు రాజధాని ప్రాంతంలో ఎస్ఎండ్ భూములు కొనుగోలు చేశారు. ఎస్ఎండ్ భూములకు సమీకరణ పరిధిలో తీసుకొస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 41 జారీ చేసింది. ఇది ఆ జీవో నెంబర్ 41కి ఈ పంచాయతీ అంతా తీసుకొచ్చారు. సో కేవలం ఎమ్మెల్యే ఫిర్యాదు చేశాడు కాబట్టి దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిఐడి డీజీ ఎలా ఆదేశాలు ఇస్తారు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ప్రశ్నించింది. చంద్రబాబు నాయుడు ఏదో సాదాసీదాగా చేసింది కదా, జీవో పంపించారు కదా, సీక్రెట్గా ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా అది కేసు నమోదు చేయొచ్చు, దానిపైన చర్యలు ఉండొచ్చు. అది జీవోనే కదా. 41 జీవో ఇస్తే అప్పట్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్రహ్మాండమైన యాక్టివ్గా ఉండేవాళ్ళండి. కేసుల మీద కేసులు వేయాలంటే ఆయనే అప్పుడు చంద్రబాబు నాయుడు పైన కానీ లేకపోతే అప్పుడు కూటమి ప్రభుత్వం అంటే తొలిసారి 14-19 మధ్యలో వాటిపైన కేసులు వేయటం కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిద్ధాస్తుడు అప్పట్లో. సో అందుగురించే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తర్వాత ఏం జరిగిందో చూసాంగా. 2019లో ఆయన గెలిచిన తర్వాత ఇక 24 ముందు నాకు వద్దులే బాబు నేను ఉండాలి అని చెప్పి రామ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టేసి డైరెక్ట్గా వెళ్ళి షర్మిల దగ్గర చేరాడు. మళ్ళీ వారం రోజుల్లో ఏం జరిగిందో ఏం మంత్రాలు జరిపారో కానీ మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు అసలు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అది పరిస్థితి అయింది. సో ఇటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులనే ఉద్దేశంతో వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫోన్లు చేసేస్తే ఇంకా ఆటోమేటిక్గా కేసులు నమోదు చేస్తారు. అది సిఐడి డీజీ అయినా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసే వాళ్ళకి ఆ రైట్ ఉన్నా లేకున్నా మనం చేసేస్తాం. అంటే అసలు వీళ్ళు ప్యూర్ పొలిటీషియన్స్ అనమాట. ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయ్యే విషయాల్లో కూడా ఎవరి ద్వారా చేయాలి, ఎవరు పుటప్ చేయాలనేది కూడా ఏముండదు. ఎలా పడితే అలాగే ఎవరిని పడితే అలా చేసి చివరికి వైసీపీ హయాంలో ఆ వ్యవస్థల పరిస్థితి ఎట్లా తయారైందంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక డీజీపీ వచ్చి కోర్టు బోన్లో నిలబడి సమాధానం సంజాయిషి చెబుతూ సెక్షన్లు చదవాల్సిన పరిస్థితి, అంత దుస్థితి. జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో ఎంపీల చరిత్రలో ఎప్పుడు లేదు ఇట్లా డ్రగ్స్ తీసుకోవడం అనేది. రైట్, కరెక్టే, అది నిజంగా కళంకితమే. ఇంతవరకు ఎప్పుడు ఏ ఎంపీ కూడా అట్లా డ్రగ్స్ కేసులో పట్టుబడింది లేదు. అది దాని గుట్టు ఏంటో దాని రట్టు ఏంటో మొత్తం బయట పెట్టాలని చెప్పేసి ఆయన కూడా ట్రై చేస్తాడు మహేష్ యాదవ్. దాని తర్వాత విషయం మాట్లాడదాం. అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర డీజీపీని కోర్టు భూమిలో నిలబెట్టి సెక్షన్లు చదివించడం అంటే ఎంత సిగ్గుమాలను పనిచేస్తే ఆ పరిస్థితికి వస్తుంది. వ్యవస్థలను ఏ రకంగా అసలు వీళ్ళకి ఒక ప్రాసెస్ ఉండదు ఏముండదు అనే ఉద్దేశంతో ఇగో డీజీ పలానా కేసు రిజిస్టర్ చేశారు, ఎస్ సార్, చేయకపోతే ఏం గోలవుతుందో, మనం అలా చేయకూడదని చెప్పే సాహసం కూడా వాళ్ళు చేయలేరు. అటువంటి పరిస్థితి మన సినిమాలో చూసారా, యాజ్ ఇట్ ఈస్గా ఏదో ఒకటి చేయవా అనగానే అలాగే సార్, చేయలేము అని అంటే ఏమైనా అది మాత్రం కూడా చేయలేవా? ఎందుకంటే వీళ్ళు ముందే ఒక పక్క ప్లాన్ ప్రకారం చెప్పేశారు కదా, 30 ఏళ్ళు మనమే అని. ఇక ఎవరికి వాళ్ళు ఆ ట్రాన్స్లో ఉండిపోయారు. 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటారు కాబట్టి ఇక ఆ తర్వాత సంగతి కదా, ముందు 30 ఏళ్ళు మనమే ఉంటాంలే, వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ప్రశాంతంగా ఉంటామనే ఉద్దేశం మీద వాళ్ళ మాటలు విన్నారో, కేసులు పెట్టారో, ఎలా పడితే అలా చేశారో. ఇప్పుడు కోర్టు ఆ రకంగా వాయిస్తూ ఉంటుంటే ఇక దాన్ని ఆలోచించండి మీరు. అసలు వీళ్ళు అధికారంలో ఉండంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకి కోర్టులో ముట్టికాయలే. ఇప్పుడు వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అప్పుడు చేసిన పాపాలకు కానీ ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న విధానానికి కానీ ఇప్పుడు కూడా హైకోర్టులో ఎదురు దెబ్బలే. సో వీళ్ళు ఎక్కడున్నా కానీ ఎదురు దెబ్బలు కామన్ అనే తరహాలో ఉంది పరిస్థితి. కాబట్టి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో ఇస్తే ఆయన పైన క్రిమినల్ కేసులు కూడా చేయొచ్చు అనే కొత్త నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే మనకు తెలిసింది. ఇలాంటి మేధావితనం, కొత్త విధానాలు ఏదైనా సరే వీళ్ళు అధికారంలో ఉండగా వీళ్ళే ట్రెండ్ సెట్టర్లు, అదో రకమైన ట్రెండ్ సెట్టర్లు అనమాట. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లోపమా లేకపోతే అధికారం ఉందనే ధైర్యమా, మా జగనన్న మనకు వెనకాల ఉండగా ఏదైనా చేయొచ్చు అనే వీళ్ళు కూడా ఆ ధీమాతో వెలిగిపోయారా? ఏమైనా కానీ చివరికి కోర్టుల్లో మాత్రం చివాట్లు తినాల్సిన దుస్థితికి అయితే వచ్చేసారు. సో ఎనీహౌ మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అని అంటే, చివరికి కోర్టు ద్వారా అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ చివాట్లు తినే పరిస్థితులకైతే వచ్చారని చెప్పేసి అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జీవో ఇస్తుంది దానిపైనే క్రిమినల్ కేసు నమోదు చేయడం పట్ల హైకోర్టు సీరియస్ అయిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.